కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారని, తమ సామాజిక వర్గ నుంచి మంత్రి లేరని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. మంత్రి కావాలని సీటు అడుగుతున్నారని, తనకంటే సీనియర్ ఎవరైనా ఉంటే తాను అడగనని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. అకాల మరణం చెందినందుకు ఈ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ వస్తున్నందుకు ఖాళీ అయిందని టికెట్ అడుగుతున్నాం. అందుకు నాకు ఇవ్వాలి. అది నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో జూబ్లీస్ ఒక 7 కాన్స్టిట్యూన్సీలో జూబ్లీస్ కూడా ఒకటి. అందుకోసం నాకు అక్కడ చాలా వర్కులు చేసినాం, అభివృద్ధి పనులు చేసినాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హైటెన్షన్ వైర్లు, పవర్ బోర్డులు, కమ్యూనిటీ హాళ్ళు, గ్రంథాలయాలు, ప్లే గ్రౌండ్లు, అన్ని అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో చేసిన. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు నన్ను కోరుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మీరు రావాలని. అందుకోసం నేను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను. అన్ని వర్గాల వారు వచ్చి కోరుకుంటున్నారు. కావాల్స్తే మీరు ఎంక్వైరీ చేయొచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. డివిజన్లలో పోయి అన్ని వర్గాల వారు, కులమతాలకు అతీతంగా, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు రావాలని నన్ను వేడుకోవడం. నేను అందుకోసం పోతున్నట్టు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. పవర్ నైజానా పోవద్దని 100 కోట్లు కాంగ్రెస్ దగ్గర ఎన్ని ఉన్నాయి డబ్బులు, ఏడికింద తెచ్చి పెట్టాలి మేము. ఆయన అద్రకరంగా సంపాదించి తెచ్చి ఎలక్షన్లో యూజ్ చేసి, అందుకోసం సిటీలో 29లో ఒక్కడు కూడా గెలవలేదు. ఊర్లలో గెలిగినంటే ఊర్లలో దానికన్నా ఎక్కువ కొట్టేసింది. సిటీలో కొన్ని వర్గాలు లేవు కదా. మా ఇప్పుడు కుల్ల చెప్తున్నాం కదా, మాతో పాటు ఎంఐఎం లేదు కదా, అప్పుడు కేసీఆర్తోనే ఉండే కదా, క్రిస్టియన్స్ అక్కడనే ఉన్నాయి కదా, వాళ్ళే చెప్పిండు కదా. మాదిగలో మందకృష్ణ మాదిగ బీజేపీకి ఏమని చెప్పిండు కదా, చెప్పలేడా? కుల్లా పట్టుకొని ఏడ్చి చెప్పిండు కదా. అట్లా చాలా చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. సిటీలో ఒక్కటి గెలవలేదంటే కదా. 4 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఎవరైనా గెలిచిరా? దానికి దీనికి సంబంధం లేదు. నడిచింది అదే. అటు ఇప్పుడు మళ్ళా ఒక పవర్ రాగానే మళ్ళీ వచ్చేసింది అందరూ. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నాది. 4 సార్లు ఓట్లేసి గెలిపించారు నన్ను. వీళ్ళు వేరేళ్ళంతా కొత్తోళ్ళు. మా పార్లమెంట్ లో దిగేటోళ్ళందరూ నా పార్లమెంట్ అది. నా తర్వాత ఏ కాంగ్రెస్ గెలవలేదు ఆడ. అట్లా అప్పుడు ఎవరు గెలిచిన కాన్స్టిట్యూన్సీ అయితే అది అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. సీఎం తోని అందరితోని పని. అంజన్ కుమార్ యాదవ్ అంటేనే కాంగ్రెస్. స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్